హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్. సో ఒక ట్రైలర్ వచ్చేసింది అండ్ ఆ ట్రైలర్కి తగ్గట్టు నేను రెడీ అయినా. ఈ హెయిర్ స్టైల్ ఎందుకు ఇట్లా అనుకుంటున్నారా? అది ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే అందులో తమ్మునేలు ఉన్నట్టే రెడీ అయినా. సో ట్రైలర్ ఎట్లా ఉందో తెలియదు. బట్ మూవీ నేమ్ వచ్చేసి ఆడు జీవితం. ఆడు అంటే తమిళ్లో గోట్ అని ఆర్ నాకు నేనేం మేకప్ చేస్తలేను తెలుసు నాకు. సో ఆడు అంటే ఆ, మేక మేక గొర్రె ఏదైనా కూడా ఆడు అంటారు దాన్ని. ఆడు ఆడు కాదు, ఆడు. అండ్ దీంట్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఫస్ట్, దెన్ మాట్లాడదాం. अंदर से कोई बाहर ना जा सके। अंदर से कोई बाहर ना जा सके। ఓకే. अंदर से कोई बाहर ना जा सके। రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ మీ నౌ. ఓకే, ఆడు జీవితం ఒక గోట్ లైఫ్ అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ ఏరియాలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు మేకలు ఎట్లా అయితే ఆర్ హర్డ్ ఎట్లా అయితే ఒక క్యాటిల్ ఫీల్డ్లో ఫిక్స్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని పేరు పెట్టారు. అండ్ ఇది ఇక్కడ జరుగుతున్నట్లు లేదు, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంది. ఎందుకంటే ఎవరో అటాక్ చేస్తున్నారు. క్లైమాక్స్ ఆ ఒక్క షాట్ వల్ల నాకు అర్థమైంది. ఆ క్లైమాక్స్ ఒక షాట్ లేకపోతే అర్థమయ్యేది కాదు. సో ఆర్టిస్టిక్ కైండ్ ఆఫ్ మూవీ ఉన్నది. మొత్తం ఆర్ట్ ఆర్ స్లో పేస్ ఉండేటట్టు ఉన్నది. ఎక్కువ మందికి ఇది నచ్చుతుందో నచ్చదో తెలియదు. బట్ ఎక్కువ అవార్డ్స్ వచ్చే టైప్ ఆఫ్ మూవీ. ఇందులో క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నిటికీ ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కువ రియలిస్టిక్గా చేస్తారు. సో అందుకే ఆస్కార్ వస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు దీనికి. సో ఇది ఎంతమందికి లైవ్గా నచ్చుతుందో చెప్పలేము. మోస్ట్లీ తెలుగు ఆడియన్స్కి మాస్ పరంగా అయితే ఛాన్సే లేదు. బట్ ఆర్టిస్టిక్గా చూసే వాళ్ళకి క్రిటిక్స్కి ఎక్కువ క్రిటిక్స్కి నచ్చే కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఏదో ఇన్నర్ లయింగ్ మీనింగ్ కూడా ఉంటుంది. అండ్ దీని గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. నో ఐడియా అబౌట్ దిస్ మూవీ. ఇంతకుముందు ఏం జరిగింది, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, నో ఐడియా. అండ్ దీంట్లో హిందీ ఉంది. సో నార్త్ ఇండియాలో డెజర్ట్లోనో లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ కైండ్ ఆఫ్ ప్లేస్లోనో జరిగేటట్టున్నది. సో అది కాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది హీరోకి. ఒక నార్మల్ లైఫ్ ఉంది. అక్కడ నుంచి ఈ గోట్ లైఫ్లో ఇరుక్కుపోయిండు. సో ఇది ఎట్లా హ్యూమన్ రిలేషన్స్కి కానీ హ్యూమన్ లైవ్ సిచ్యువేషన్ కానీ కనెక్ట్ చేస్తారని నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది. డైరెక్ట్గా చూస్తే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయినట్టు కాకుండా ఏదో ఆయన సరౌండ్ అయ్యి అక్కడనే ఆగిపోయినట్టు ఆర్ తెలీదు. సో పృథ్వీరాజ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, అందుకనే చూస్తున్నా. ఇది యాక్చువల్గా హిందీలో చూస్తున్నామో అని డౌట్ వచ్చింది నాకు ఫస్ట్. బట్ ఇది కామెంటరీలో అర్థమైపోయింది. కింద మలయాళం అని కూడా ఉంది క్లియర్గా. సో ఇంకా ఎవరు, అమలాపాల్ ఉందని, లైక్ అమలాపాల్ ఉందని తెలుసు బట్ చూపించలేదు ఎక్కడ. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇందులో ఆన్ పాయింట్ ఉంది. సో చూద్దాం. మూవీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఆర్ మూవీ టాక్ని బట్టి ప్రిఫర్ చేయడం ఉంటుంది ఈ మూవీని. సో yeah, so thank you for staying with me. Please subscribe to our channel. Thank you all. Bye.